షలోం, ప్రైజ్ ద లార్డ్. నేను మీ సహోదరుడు నీల్ రాజ్. ఈరోజు నేను హన్మకొండ జిల్లా కొత్తపల్లి గ్రామానికి నేను రావడం జరిగింది. నాకు అత్యంత సన్నిహితులైన సహోదరుడు, అన్న వాళ్ళ తండ్రి గారు పైసా కొమరయ్య గారు మంచి ప్రేమ కలిగిన వ్యక్తి. ప్రభువులో ఆయన ఈ యొక్క 16వ తారీఖు నాడు నిద్రించడం జరిగింది. అయితే మేము ఈ ప్రాంతానికి పరిచర్య ఎలా జరిగింది, సువార్త ఎలా విస్తరించింది, ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్న క్రమంలో నాకు ఒక దీన దైవ సేవకుడు, ఈనాటి ఒక పౌలు అని చెప్పచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ యొక్క ఇండ్లు, ఈ యొక్క మేస్త్రి పని చేసుకుంటూ ఒక ఇల్లులు కట్టడము, తర్వాత పెంకుటిల్లు, ఆ తర్వాత ఇప్పుడు ఈ స్లాబులు కడుతూ ఒక తాపీ మేస్త్రిగా తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఆయన ఇతరుల పైన ఎప్పుడు కానుకలు ఎప్పుడు వస్తాయి, దశమ భాగాలు ఎప్పుడు వస్తాయి, ఎవరు డబ్బున్నోళ్ళు ఉన్నారు, ఎవరు మనకి ఈ నెల పోషిస్తారు అని చెప్పేసి ఏ మనుషులపైన, వాళ్ళ ఆస్తులపైన, డబ్బులపైన ఆధారపడకుండా కేవలము పరలోకము అందున్న తండ్రి మీద ఆధారపడి ఆస్తులపైన ఆయన ఆలోచన పెట్టలేడు, కానీ ఆత్మలపైన భారం పెట్టిన ఒక దీన దైవ సేవకుడు, గొప్ప సువార్థికుడు, గొప్ప సేవకుడు. ఒక 500 మందికి పైగా ఇప్పటికీ బాప్తిస్మం ఇచ్చాడు. ఒక 300 మందికి పైన. ఈ ఊరిలో ఒక్కరు కూడా క్రైస్తవులు అనేవాళ్ళు లేకుంటే ఈ ఊరికి నిజంగా ప్రభు ప్రేమను చూపించి, భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో ఉన్నవాళ్ళు, మాంత్రిక తాంత్రిక శక్తుల చేత పీడింపబడుతున్న వాళ్ళు, త్రాగుడికి బానిసైపోయిన వాళ్ళు, వ్యభిచారానికి బానిసైన వాళ్ళు మతము మారలేదండి. వాళ్ళ యొక్క క్రియలు ఏవైతున్నాయో అవి మార్చుకోవడం జరిగింది. నిజంగా అన్నని మనం అడిగి తెలుసుకుందాము. ఇందాక ఒక కుండి కూడా మనం చూస్తున్నాం కదా, అలాంటి వైవిధ్యమైన ఒక తన వృత్తిలో అలాంటి ఈ యొక్క హౌజులు, నీళ్లు కట్టుకునే తొట్టి కనిపిస్తుంది కదా, ఈ తొట్టిలు తను ఒక 30 సంవత్సరాల క్రితం చేశాడని చెప్పేసి నేను కిందాక మీరు టెంట్లో చూస్తున్నాం కదా, ఆ యొక్క వస్తువుని 30 సంవత్సరాల క్రితము తయారు చేయడం జరిగిందంట నీళ్ళ కోసం. ఇలా తను పని చేసుకుంటూ ఒక పక్క సువార్త ప్రకటిస్తూ మరి ఎలా ఈ ఊరికి, కొత్తపల్లికి వీరి యొక్క అత్తగారి యొక్క ఊరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ సంఘ పెద్దలు, విశ్వాసులు, వాళ్ళ బంధువులలోనే మా మామయ్య చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన చూపించిన క్రీస్తు ప్రేమను బట్టి నిజంగా ఆయన జీవన విధానాన్ని కానీ, ఆయన తగ్గింపు తత్వము కానీ, ఆయన పని చేస్తూ ఒకరి సొమ్మును ఆశించకుండా, ఒకరిని మోసం చేయకుండా నీతి నిజాయితీతో బతికే ఆయన బ్రతుకుని మేము ఆదర్శంగా తీసుకున్నాము. కాబట్టి ఈరోజు ఆయన చెప్పే బోధనని మేము విని ఈయన ఒక మంచి గొప్ప సేవకుడు అని చెప్పేసి అనేక మంది కూడా రాబో కాలంలో నీ ఒక గొప్ప సేవకునిగా అవుతున్నావు, నేను దేవుడు వాడుకోబోతున్నా అని చెప్పేసి కొంతమంది ప్రవచించడం అనేది కూడా జరిగింది అని చెప్పారు. సో ఇలాంటి గొప్ప సేవకుడు మా మామయ్య చేతుల మీదుగా నేను బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి అన్న కూడా చెప్పి తన చేతుల మీదుగా బాప్తిసం తీసుకోవడం జరిగింది. అసలు అన్న ఈ ప్రస్థానం ఎలా జరిగింది, ఎలా ప్రభువుని తెలుసుకున్నారు, ఈ ఊరికి ఎలా వచ్చారు అని చెప్పేసి మనము తెలుసుకున్నాం. గత 30 సంవత్సరాల క్రితము ఒక అంటరాని వాళ్ళగా, సో ఇది దళితవాడ, ఒకటి ఇది రెడ్డిలవాడ, ఇది పలానా వాళ్ళది అని అంటరాని వాళ్ళగా చూస్తున్న ఆ కాలంలోనే ఒక ప్రభు ప్రేమను చూపించి మనమంతా ఒకటే అని చెప్పేసి కుల మతాల ప్రాంతాలకు అతీతంగా అన్న ప్రభువుని పరిచయం చేస్తే కొన్నిసార్లు ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయంట. ఈ మనిషి మా ఊరికి రావద్దు, మీ అల్లుడు మా ఊరికి రావద్దు అని చెప్పేసి ఈయన వచ్చి వాక్యం చెప్తున్నాడు, లేనిపోయింది ఏవో చెప్తున్నాడు, ఏవో బోధలు చెప్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒక రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా తిరగబడడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభు ఆయనని గొప్పగా వాడుకొని ఈరోజు అనేక మంది, వేల మందికి సువార్త ప్రకటించే ఒక గొప్ప బిడ్డగా చేసి దగ్గర 6 మంది సేవకుల్ని తయారు చేయడం జరిగింది. ఒక 4 బ్రాంచెస్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. సో మిమ్మల్ని నేను ఈ రీతిగా కలవడము, సో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న. సో ప్రైజ్ లార్డ్ అన్న. సో మనము అన్న మాటల్లో విందాము. అన్న, ఎప్పుడు మీరు ప్రభువుని తెలుసుకున్నారు, ఎన్ని సంవత్సరాల క్రితం, అసలు యేసు ప్రభు నిజమైన దేవుడు అని మీరు ఎట్లా రుచి చూసారు, ఎవరు చెప్పారు? నాకు మా మామయ్యకు అత్తమ్మ నాకు క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి, పరకాల్లో ఉంటుంది మా చిన్నమ్మ. వాళ్ళ దగ్గర మేము వెళ్ళినప్పుడు చూడడానికి పోయాను, లోక సంబంధమైన వ్యక్తి అయినప్పుడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దైవజనుడు, అంటే ఆయన టీచర్ అట, గవర్నమెంట్ టీచర్. ఆయన హన్మకొండ నుండి వెళ్ళి రెడ్డి కాలనీ ఉంటుంది చర్చ్, ఐపీ చర్చ్. ఆ పాస్టర్ గారు పరకాలకు వచ్చింది.
మా మామయ్య అక్కడనే ఉన్నాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాం. మా పాస్టమ్మ అంటే మా మిస్సెస్ అప్పుడు పాస్టమ్మ కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు పాటలు పాడితే నేను కూడా పాను తిన్నాను, సార పొట్లు కూడా తాగి అక్కడ కూర్చున్నాక వాళ్ళు పాటలు పాడుతుంటే నేను దూరం కూర్చొని ఇట్లా చూస్తాను. కొంచెం దూరం ఉంటే నన్ను ఆ పాస్టర్ గారు చూసి నా దగ్గర పిలిచి నేను కూర్చొని నాకు కొంచెం షేక్ అయింది, భయం అయింది. ఎందుకంటే వాళ్ళు పాటలు పాడుతుంటే నేను అర్హులు కాదు. నేను అంత లోక సంబంధం వ్యక్తి అయినా కూడా ఎందుకో నాకు భయం పుట్టింది. అక్కడ కూర్చున్న తర్వాత ఆయన వాక్యం చెప్తుంటే పాటలు పాడుతున్నాడు, ఇంకా పాడుతున్న సందర్భాల్లో ఏమన్నంటే నన్ను లేపి బాబు నీకు సాక్షి చెప్పాను. గొడ్డపల్లిలో మా ఇల్లు చర్చి ముందు ఉంటుంది. మా మిస్సెస్ చర్చి పోతే గానీ ఆవేళ ఇంత మార్పు లేదు. ఇక నన్ను సాక్షి చర్చికి పోతే కోసం వాళ్ళు అనుకున్నాను. కానీ ఆల్రెడీ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేనే సాక్షి చెప్పను అని అట్లా కూర్చున్నా. లేదు లెమ్మని ఆయన బలవంతంగా చేయలేదు. లేపేసరికి వాళ్ళ మోకాలు చూడబుద్ధి కల బలం ధైర్యం వచ్చింది, రావటం లేదు ధైర్యం. ఇట్లా పైకి చూస్తాను నేను పాపిని, పరిశుద్ధులు, తాగే వచ్చిన గుట్కలు తింటా అనుకుంటాను. పార్సల్ పొట్లో ఉన్నది, పానది ఇంకో నోట్లో ఉన్నది, అట్లే కూర్చున్నాడు. ఎప్పుడైతే నేను పాపిని నేను మారాలని ప్రార్థన చేయండి అని ఇట్లా అనుకుంటే ఇట్లా చూసిన ఏదో ఒక మెరుపు లాగా అనిపించింది నాకు. ఇట్లా పైకి చూసిన, ఎందుకంటే ఇలా చూసా మొఖాలు చూసా ఆ శక్తి నాకు లేదు, ఆ పాపం అంత నాలో ఉన్నది. పైకి ఇట్లా చూడగానే ఇట్లా మెరిసినట్టు అయింది నాకు, చెమ్మగిలినట్టు అయింది. అబ్బా ఇంత పాపినా నేను అని నాకు వెంటనే బయటికి వెళ్ళి ఆ నోట్లో ఉన్న పాను ఉంచేసి పొట్లో వారేసి సార పొట్లు ఇంకొకటి ఎక్కడ ఉండే అది కూడా వారేసి అది పారేసి అది 90వ సంవత్సరాలు 1990వ సంవత్సరం మార్చి నెల ఆట బయట వారేసి వాడ కూర్చున్నాక పాస్టర్ గారు వాక్యం చెప్తాను. పొద్దుంతా పని చేస్తాను, నీకు ఒక్క పైసా ఎత్తలేదు, రాత్రి చేపలు పెట్టండి, పగలు చేపలు పెట్టి అయ్యగారు లూకాసు వార్త 5వ అధ్యాయంలో నుండి చెప్తున్నా వాక్యం. ఇప్పుడు నువ్వే అంటాను నన్ను అసలు చెప్పేదో బాగలేని వాళ్ళకి మాతో కానీ ఆ మాట నాకు తగులుతున్నాయి. ఇక అవును నిజే కదా, రాత్రి పూట పని చేస్తుండే ఈ పరదాలు కట్ట స్లాబ్ పరదాలు కట్ట సేపు పోతా, నైట్ లో లైట్లు పెట్టుకొని చేస్తా, రూపాయి మిగులుతలేదు, చినిపోయిన సంచిలో పోసినట్టే. అవునుగా నేనే అని నాకే పశ్చాత్తాపం కలిగింది. ఆ రోజు శనివారం రాత్రి, తెల్లవారి ఆదివారం ఆ నైట్ ఆడ ఉండి పరకాల నుండి తెల్లవారి గొడ్డపల్లికి వచ్చిన తర్వాత చర్చికి పోతుంటే మా ఇంటి పక్కనే సంగ పెద్ద అన్నయ్య, నేను చర్చికి పోతే అరే నువ్వు మారినవారా అన్నాడు. పెన్షన్ అన్నట్టు నువ్వు మారినారా? అవును అన్నయ్య, దేవుడు నాతో మాట. ఎంత మంది వాళ్ళు పట్టించుకోలే. ఆ సంఘాలు తరచుగా పోతూ 3 నెలల లోపల నేను బ్యాప్టిజం తీసుకొని ప్రభు సేవలో ప్రార్థన బైబిల్ చదవడం, ప్రార్థన బైబిల్. అప్పటికి నా 3 బిడ్డలు, ఆ పిల్లలు చిన్నోళ్ళు. నేను ఎక్కువ సేవలో ఉంటున్నా, ఉపవాస ప్రార్థనలో ఉంటాడు. మా నాన్న కృప చేసి అరే ఇంతగా పిచ్చేందుకు నీకు మా నాన్న అంటే మా నాన్న అయినప్పుడు ఏమనలేదు, పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే మంచిగా బతుకుతామో దిగిండు మతంలో దిగిండు అయ్యగారు వస్తుందని చెప్పి ఇష్టాలు ఉంటారు, దేవుని బిడ్డ వస్తుందని చెప్పేసి అంటుంటారు. అదే తాగినప్పుడు మాత్రం లోక స్నేహం నిన్ను ముంచుతారు, తొక్కుతారు. మారినప్పుడు మాత్రమే ఇంట్లో వాళ్ళు కూడా సహించరు. అట్లా నేను ఈ మేస్త్రి పని చేసుకుంటా, మేస్త్రులు అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మారి సంఘ పెద్దలైన వాళ్ళు చూడు, వాళ్ళు మారి సంఘ పెద్దలు లమ్మడోళ్ళు మాకు మాల అందిస్తారు. వాళ్ళు మారి దీన దయాల్ నగర్ అని అక్కడ చర్చికి స్థాపికులు అయిన వాళ్ళు మారి వాళ్ళకంతా సువార్త చెప్పి ఇట్లా ఏ విధంగా మా అత్తగారు మారలేదు, కొత్త పెళ్లి రావాలని చెప్పి మేము వారం మా పాస్టర్ ఆత్మీయ తండ్రిని తీసుకొని వచ్చి ప్రేయర్ ఇక్కడ జరిగించేది. ఇక్కడ అసలు సంఘం లేదు, ఊరికి వచ్చినప్పుడు సంఘం లేదు. ఇక్కడ ఈ మా రోమన్ క్యాథలిక్ ఉంది కాబట్టి ఇది లేదు. ఇక్కడ స్థాపించిన ఈ సంఘాలు ఇప్పుడు 3 ఉన్నాయి. లేవు అసలు ఏది లేదు, ఒక క్యాథలిక్ తప్ప. అయితే మేము ఇక్కడ మా అత్తగారు మారంటే వీళ్ళ సంఘ పెద్దలు జపమాలలు చేయడము, విగ్రహాలు పెట్టుకొని మరియమ్మ బొమ్మలు ఉండే వాళ్ళంట. విగ్రహారాధన తప్పని బైబిల్ చెప్తుంది కాబట్టి వాళ్ళు నీతో కూడా మాట్లాడిస్తా. అయితే మేము ఆ విధంగా 4 సంవత్సరాల సంఘంలో నేను బాగా చురుకుగా ఆసక్తిగా ఒడ్డపల్లి సంఘంలో నేను పాస్టర్ గారితో పాస్టర్ గారు నాలో ఉన్న ఆసక్తిని బట్టి ప్రార్థన బట్టి నాకు ప్రోత్సహించి ముందుకు నడిపేవారు. అయితే ఎక్కడ కుటుంబారాయన ఉపవాస ప్రార్థన గారు ఎక్కడికైనా అయ్యగారు నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ ఏంటంటే అక్కడ నేను వాళ్ళ ద్వారా బలపడేవాడిని.
అది దేవుడు నాతో ప్రవచనాలు అంటే ఆత్మీయ తల్లులు ప్రవచించేవాళ్ళు, నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని వాళ్ళు నాతో మాట్లాడు అంటే ప్రవచనాలు. ఇప్పుడు మీరు అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ధర్మసాగర్ ఉన్నారా? అంత ధర్మసాగర్ వీడికి రావాలన్నప్పుడల్లా సైకిల్ వేసుకొని సైకిల్ పనులు లేవు, కార్లు లేవు, నా బైకులు లేవు, సైకిల్ తొక్కుంటూ వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు నడుచుకుంటే ఎప్పుడైనా వచ్చిన చెప్పులు కూడా ఉండేటి లేవు అప్పుడు. నాకే 30 క్రితం లేకుండే, ఈ కాలంలో చూస్తే 45 ఏళ్ళకి వచ్చేటంటే లేవు. నడుచుకుంటూ వచ్చిన లేవు. పెడితే తింటారు, కట్టలేరుకొచ్చి పొయ్యి పెట్టి దాని మీద గట్క పెడితే అప్పుడు ప్రేయర్ పెట్టాక వాళ్ళ ప్రార్థన అయిపోయింది, వాళ్ళు తలుపేసి పడుకున్నారు. ఒక ఇటువంటి స్లాబ్ అక్కడ ఉండే కదా, ఆ ఇట్ని మెట్లు ఉన్నాయి, పైకి పోయి ఆ స్లాబ్ మీద పడుకుని అంగి ఇడుచుకొని కప్పున చలికాలం చూడు ఇక్కడ కూడా దుప్పట్లు ఉండే. వాళ్ళు మధ్యరాత్రి లేపితే వాళ్ళు ఇస్తారో ఎవరో సహకరిస్తారో పిలువక ఇట్లా మెట్ల మీద లెక్క వచ్చి ఆ ఇద్దరు, నాతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఇల్లు మీదనే అంగి ఇడుచుకొని మీద కప్పుకొని ప్రయాసపడ్డ సేవకులు ఈ రోజు వీళ్ళు ఏం తెలుసా, అప్పుడు నేను అడుగుతున్నా, అప్పుడు మీకు చెప్పులు ఉన్నాయా? లేవు. అప్పుడు చాలా కష్టాలు పడ్డాము. ఎన్ని అసలు బనీన్ అంటే తెలుసా మీకు? అప్పుడు లోపల ఇప్పుడు మనం బనీన్లు వేసుకున్నాం, లోపల అప్పుడు బనీన్లు తెలియదు వీళ్ళకు. లోపల చెడ్డీలు కూడా ఉండే, లంగోటీలు కట్టుకొని అట్లా కష్టపడ్డోళ్ళు తెలుసా. తినక ఉపవాసాలుండి ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు అనే దాని మీద ఉన్నారు. కానీ ఈ రోజు ఇగో ఆస్తులు ఆస్తులు ఆస్తులు, టచ్లు కచ్చిపులు ఇవే, ఇది మొత్తం బిజినెస్ అయిపోయింది. ఎప్పుడైనా టచ్లు గానీ ఇవన్నీ ఇట్లాంటివి చేసినావా, జిమ్మికులు చేద్దామా, అమ్ముదామని ఆలోచన పుట్టింది. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి, ఓ నా యేసు నన్ను ఎల్లగొట్టకు, నేను బోను అంటాడు. నేను మాట్లాడుతుంటేనే ఎప్పుడైనా వాళ్ళ కలర్ ఇది కలర్ ఇది అని పిలిచినవా? అది పిలువలే. అన్నవా? వాక్యం చెప్పడే, వాక్యమే భాషలు మాట్లాడేటోళ్ళు, అర్థం చెప్పేటోళ్ళు ఉండాలి. ఇట్లాంటి ఇదిగో నాకు దేవుడు బయలుపరుస్తున్నారు, ఈ అంగి ఉంది, ఈ లంగ్ ఉన్నది, ఈ జాకెట్, కలర్లు, ఈ ప్యాంటు చెప్పలేరు. అవి ఏం చెప్పలేదు. ఆత్మల భారం కాబట్టి ఈ రోజు 300 మంది సంఘాన్ని కట్టడం. అయితే ఇక్కడ గొల్లోళ్ళు మారిండు, గమలోళ్ళు మారిండు. గొల్లోళ్ళు గుంట భూమి డబ్బులు ఇచ్చిండు, గమలోళ్ళు చర్చి కట్టుకోమని. అద్భుతాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరిగినాయి. సంతానం లేకుండా సంతానం దేవుడు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చర్చి కట్టుకొని ఉండయి అని అన్నారు. ఇక్కడ ఉండమన్నారు. మా పిల్లలు తీసుకొచ్చినప్పుడు చిన్న నా కొడుకు అయితే 1 year అబ్బాయి, ఇక్కడనే ఫస్ట్ బర్త్డే చేసుకున్నాం. ఆ బాబు ఇప్పుడు పీజీ చేసి ఆయన జాబ్ చేస్తాడు, అంటే అలా ప్రైవేట్ కంపెనీలు చేస్తాడు. అంటే నేను చెప్తున్నా, ఇక్కడ 30 ఏళ్ళు ఇక్కడ పరిచయం. అంతకుముందు 4 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేసినాము. ఈ గ్రామం నుండి దాదాపు నేను 500 మంది దాకా సుమారు మారుండవచ్చు. 500 మందికి నేను బ్యాప్టిస్టాలు ఇచ్చిన. ఆ బ్రాంచ్ సంఘాలు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ముల్కొనూరులో, ముత్తారు ఉన్నాయి, కందులు పెద్ద చర్చి కడుతున్నాం. అక్కడ ఏ సంస్థ కొరవ. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా విశ్వాసం మీదనే నిలబడి అంత పెద్ద చర్చి కట్టుకున్నాం. రూపాయి వేసుకొని నాన్న వాళ్ళు 1000 రూపాయలు, ఆ రోజులో 1000 రూపాయలు ఇచ్చారు. ఒక సంఘ పెద్దగా ఉంది, అట్లా ప్రతి ఒక్కరు 1000 రూపాయలు. ఇప్పుడు ఈ మందిరం అనేది విశ్వాసులు మీ ప్రార్థన ద్వారా కట్టుకున్నదే ఈ మందిరం. ఇప్పుడు కనిపిస్తున్న మనం మందిరం చూస్తున్నాం కదా, వీళ్ళు విశ్వాసం ద్వారా కట్టుకున్న ఇంత అందమైన సుందరమైన మందిరం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ మందిరం అనేది వీళ్ళందరూ తలా ఇంత రూపాయి ఆటానా ఏదో వేసుకొని తిని తినక మందిరం కోసం ఏ వ్యక్తులనైతే నేను వీళ్ళతోటి పనికి పోయినా, సుతారు పని పోయినా. మా భార్య కూడా పనికి వచ్చింది. ఈ ఇటుక మోసుడు, మాలు కలపడం, ఇట్లాంటి ఇల్లు. పాస్టర్ అమ్మ కూడా పనులు పాస్టర్ అమ్మలు పనులు చేస్తలేరు. మేకప్ వేసుకొని కాళ్ళు దొక్కేటోళ్ళు ఒకడు, ఒకడు మేకప్ నొక్కేటోడు ఒకడు, ఐబ్రోస్ చేపించుకుంటుంది ఒక పాస్టర్ అమ్మ వాళ్ళ కూతురు. ఎక్కడ చెన్నైలో పెద్ద పాస్టర్, నీకు తెలుసా? పాల్ దినాకర్ అన్న, ఆయన వాళ్ళ మనవరాలు. మరి ఆయన ఐబ్రోస్ ఎట్లా కట్ చేసుకోవాలి, మేకప్ ఎట్లా వేసుకోవాలి, రంగులు ఎట్లా వేసుకోవాలి, రైకలు ఎట్లా గుట్టించుకోవాలి, గిదా బోదా ఈ లోక సంబంధమైన అది వస్తుంది. ఆ పని చేస్తున్నాం, ఇవన్నీ పని కూడా. వీడియో వచ్చేస్తాం. పనులు చేసుకుంటా, పిల్లలు చదువుకుంటా, పనులు చేసుకుంటా కూడా కష్టపడుతుంది. ఇప్పటికి మీకు ఎవరన్నా వచ్చి చెప్పులతో ఉన్నదా? లేదు. కాళ్ళు దొక్కుతారా? లేనలేదు. ఇట్లా దెబ్బలు విసుకుడు విశ్వాసులు చేస్తారా? ఈ రోజు సుఖానికి అలవాటు పడ్డ సేవకుడా, కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతమని చెప్పేసి అని అంటారు. నీతిగా యథార్థంగా సేవ చేస్తున్న సేవకులు ఇలాంటి వాళ్ళ నిజంగా ఫుల్ టైం చేస్తున్న ఇలాంటి వాళ్ళ పాద ధూళికి కూడా సరిపోదు.
సో ఇలాంటి వాళ్ళని గౌరవిద్దాం. నీతిగా యథార్థంగా కనబడిన సేవకులు ఎంతమంది ఉన్నారు. సో నేను అనుకోకుండా ఈ 45 సంవత్సరాల స్టోరీ వెనక్కి తీస్తే వాళ్ళకి అంగిల్ లేవు, తిండి లేదు, తికానా లేదు, అసలు కొడతాము చంపుతాం అన్నా కూడా చాటుగా వచ్చి ఆ అంగిని కప్పుకొని వండుకున్న రోజులు. స్నానాలకు నీళ్లు బోర్లు ఎక్కడున్నాయి ఆడ బాటలు లేవు, నా వాటర్ బాటలు ఏముండయి. ఎవరన్నా ఇస్తే అది కూడా అన్న నాకు తెలిసి నువ్వు దోషులలో నీళ్ళు తాగినావు అని పూసిన రోజులు ఉన్నాయి. నేను తాగిన అట్లా తాగిన రోజులు ఉంటాయి. నీళ్లు ఉన్నాయి, చెలిమెలల్లో తవ్వుకొని తాగినాయి. అక్కడెన్నో బాయిలలో దుత్తలు పెట్టుకొని కుండలు పెట్టుకొని తీసుకొని వచ్చి గట్టలు తాగి ఈ రోజు 500 మందిని చేసారు. కానీ ఇక్కడ ఏసీ రూములు చూపించి QR కోడ్లు పెట్టి నీ పేర్లు చెప్తున్నాడు అని, నీ జాతకాలు చెప్తుండు, నీ ఆధార్ కార్డులు చెప్తుండు, నీ అకౌంట్ నెంబర్లు చెప్తున్నా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోతున్నావు. అరటి పండ్లు అమ్మేటోడు ఆ దేవుడు. అరటి పండ్లతో పిల్లలు పుట్టిసా ఉపవాసం చెయ్యవు. వాడేవాడో డజన్ అరటి పండ్లు 30 రూపాయలకి తీసుకొచ్చి నీకు 3000కి ఇచ్చేస్తే ఇక పిల్లలు పుడతారని చెప్పేసి నువ్వు భ్రమలో ఉన్నావు. కానీ యథార్థంగా వాక్యం చేత ఈ విత్తిరు కాబట్టి ఈ రోజు నిలబడ్డారు అన్న. చెప్పు సార్. ఇప్పుడు మేము చర్చి ఫస్ట్ కట్టుకుంటే గుడిసె వేసుకున్నాం. ఆ గుడిసెకు మన ఈ సంఘ పెద్ద వీళ్ళు ఇంకా ఉన్నారు. గుట్ట చూడండి, ఆ గుట్ట కట్టలు కొట్టుకొచ్చుకున్నాం. ఆ గుట్టకున్న కాసే కట్టు కొట్టుకొచ్చి ఆ గుడిసె కప్పుకున్నాం. మేము గుడిసె కప్పుకొని, అంటే చర్చి గుడిసె కప్పుకొని మేము కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు ఆరాధన చేస్తున్నాం గుడిసెలా. ఆనందం. అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు సండే స్కూల్ పిల్లలు. అట్లా ఆ ఆడోళ్ళమో లేడీస్ స్త్రీలు మోపుల గడ్డి నెత్తిన పట్టుకొని చర్చి కాడ తీసుకొచ్చాను. వీళ్ళు కర్రలు మోసి నేను కూడా అమ్మ వీళ్ళతో పాటు ఈ రోజు ఇంకొకటి, ఈ రోజు ఇంటి దగ్గర ఇంటి పక్కనే చర్చ్ ఉండి కూడా నువ్వు చర్చ్ వెళ్ళకుండా ఫోన్ పట్టుకొని ఆన్లైన్ గేములు ఆడుకుంటూ మందిరానికి వెళ్ళకుండా ఆట ఆడుతున్న ఓ విశ్వాసి యవనస్తురాలా ఆలోచించు. ఇంటి దగ్గర చర్చి పెట్టుకుని నువ్వు ఆదివారం సంఘానికి వెళ్ళవే. ఆ సంఘం కట్టుకోవాలంటే ఒకప్పుడు అట్లాంటి గుట్ట దగ్గర 5-6 కిలోమీటర్లు ఉంటుండదు. అటు పోయి నెత్తి మీద ఇంత గడ్డి పెట్టుకొని, చెప్పులు కూడా ఉండేటి కాదు వాళ్ళకు, ఆ గోషి పెట్టుకొని వచ్చి నెత్తి మీద కట్టెలు తీసుకొని వచ్చి గుడిసేసుకొని మందిరంలో కరెంట్ ఎక్కడిది ఎక్కబట్టాలనుకుంటా, దీపాలు కరెంట్ ఎక్కడిది, దీపాలే. ఈ ఆలోచన దేవుడు మాకు ఎట్లా తేవాలి, గుడిసె కప్పాలనే ఆలోచనలు బాగుండే. గుడిసె కప్పాలనే ఆలోచన ఉండే. తర్వాత కొద్ది రోజుల తర్వాత చర్చి కట్టుకోవాలనుకుంటే మేము ఏం చేసినాం, నేను సుతార్పణ చేస్తాం. మేము 4-5 సంఘ పెద్దాం సుతార్పణ చేస్తాం అన్నట్టు. సుతార్పణ చేస్తే ఇక అందరం ఏం చెప్పి పిల్లలు సలహా తెచ్చినాం, పైసలు పెట్టే అన్ని మనిషికొప్పని నాకు సెంట్రింగ్ ఉండే. నాకు అప్పుడు నాకు సెంట్రింగ్ ఉండే. ఆ సెంట్రింగ్ తోటి నేను పిల్లలు చెక్క కట్టుడు, పోసుడు, బీగులు పోసుడు, పిల్లలు పోసుడు ఇవన్నీ చేసుకుని జరిగింది. నేనే చెప్తాననేది లేదు మాకు. అందరూ మనిషికి పని చేయాలి చుట్టాలు అందరూ. ఆ పిల్లలు కూడా మనిషికి ఒక రంధ్రం తోగింది. అన్ని పిల్లర్స్ 8 పిల్లర్లకు 10 పిల్లర్స్ 10 మంది వాళ్ళ ఫ్యామిలీ భార్య భర్తలు వాళ్ళే ఫ్రీగానే. స్కూల్లో ఏం లేదు, అంతా వాళ్ళ ఫ్రీగానే. సిమెంట్ బత్తాలు వేరే మనిషిని తీసుకొని ఇక మాకు అసలు మినిస్టర్ అనే అంటే సంస్థ నుండి మాకు ఏ ఒక్క రూపాయి ఇంత ఆశించలే. అంటే మేము ఒకలా ఆధారపడకుండా చేసినాం అన్నట్టు. మా సంఘస్థులు కూడా బాగా సహకరించారు. నాకు 2 బిడ్డ 2 కొడుకులు. నా కొడుకు డ్రమ్ కొట్టేది, నా కొడుకు బాగా సేవ పనిచేసేది, జాబ్ అయింది ఆయనకు. అయితే అన్న అప్పుడు మీరు చేసిన పరిచర్యకు ఇప్పుడు రంగురంగు బట్టలు మొత్తం ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు పాస్టల్ రా వీళ్ళు హీరోలా తెలుస్తలేదు. ఒకడు వస్తుండు ఇట్లా అని అద్దాలు తీస్తుండు, ఇట్లా ఎగిరేస్తుండు, ఇట్లా పెడుతుండు, సూట్లు తీస్తుండు, ఇసిరు కొడుతుండు. అట్లాంటి జిమ్మిక్కులు ఎప్పుడన్నా ట్రై చేద్దాం అనుకున్నారు అందరూ? ఇప్పుడు అన్ని మీ కారు ఎట్లాంటి BMW కారు ఉందా, ఆడి కారా? సరే బండి లేదు సరిగా. అప్పుడంటే తాపీ మేస్త్రి పని అది చేసినావు, ఇప్పుడు మంచిగా ఎన్నేళ్ళు నీకు? నాకు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు. అందరూ దేవుడి పెంచండు. బస్తాలు పడ్డట్టు పడుతున్నాయి చూడండి అంటుండ్రు. నాకు అర్థం కాదు, బస్తాలు పడ్డట్టు పడుతున్నాయి టచ్ అంటే అందరు పడుతున్నారు.
కానీ క్యూఆర్ కోడ్లు ఈ వ్యక్తి ఎందుకు బిచ్చం అడుకుంటుర్రా నాకు అర్థమైతే లేదు. మమ్మీ డాడీలు అని అడుగుతున్నా కొందరిని. సొంత మమ్మీని డాడీని మమ్మీ డాడీ అంటారో అనరో కానీ ఈ టచ్ గాలని మాత్రం అంత ప్రేమిస్తుంటారు. ఎప్పుడన్నా ఫోన్ పే నెంబర్లు ఏమైనా పెడతావా? ఎంతవరకు పెట్టలే. వాళ్ళ యూట్యూబ్ ఉందా నీకు? లేదు, నాకు యూట్యూబే లేదు. యూట్యూబ్ లేదు, ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు. అన్నా రా గిడ మేస్త్రి పని చెయ్యాలి, గిడ చదరాలి, గిడ గోడ పెట్టాలి, గిడ అంటే ఉరికొచ్చేస్తారు. చేత పిలితే చేస్తా నేను, చేత ఇప్పటి కూడా చేస్తా నేను. పని చేసుకుంటారు, సంఘం నడిపించుకుంటారు. మా పెద్ద ఎవరో బియ్యం బస్తాలు ఇస్తారో, ఎవరో కూరగాయలు ఇస్తారో ఎవ్వరు లేదు. అంటే మీ దగ్గర జర ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉద్యోగం ఉన్నారు సార్, ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కువ దశమాలు ఏమి లేదు. వాళ్ళు ఎప్పుడు ఆశపడరు, చేస్తారా చేస్తారా ఇవ్వాలని అనను కూడా. ఎందుకు అనంటే వాళ్ళ ప్రేరణ బట్టి ఇస్తే తీసుకుంటున్నాం అంతే తప్ప అనలే. ఇంతవరకు నాకు బట్టలు పెట్టండి, నా భార్య పెట్టాలి, మా పిల్లలు చదువుతారు. జాగు కొన్నాం, ఇల్లు కొన్నాం. అంటే స్థలం కొని అప్పుడు ఇందిరామ ఇల్లు, అప్పుడు వైఎస్ రాజశేఖర అప్పుడు మాకు ఇల్లు సాంగది. అంతే గాడిలేనా ఇప్పుడు ఉండేది? అదే ఇల్లు, అదే అది లేదు. ఇంటి మీద సినిమా థియేటర్ లాంటిది లేదు? ఏది లేదు సార్. కొన్ని పాస్టర్లు నేను నిజంగా చెప్తున్నా, ఒక పెద్ద పాస్టర్ కి 40 లక్షలు ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి అంట. అంటే ఇందిరా మిల్ అంటే 2 రూమ్లు ఉంటాయి మీది? 2 రూమ్లే. పైకాన్ రూమ్ అలానే ఉంటదా? ఏది లేదు సార్. కింద గట్లనే ఉంటాయి ఇలాగానే. ఈ రోజు పాస్టర్లకు వాళ్ళ షూలు అంట. ఒక అయ్య ఉన్నాడు ఇక్కడ, మూతులు పెట్టి ముద్దులు పెడుతుండి పక్కన చూసిన. ఆ అయ్యనంట అద్దాలు 2500 ఏమో, ₹1,00,000 అంట ఆయన అద్దాలు. ఆయన అంగి 70,000 అంట ఆయన వేసుకునే అంగి. అంటే ఒకప్పుడు ఐస్ క్రీమ్లు అమ్ముకునే అయ్యా ఈ రోజు మరి వీళ్ళు అట్లాంటి జిమ్మిక్కులు అని అట్లాంటి ఏషాలు వేయలేదు కాబట్టి ఈ రోజు ఎట్టున్నారు, ఈ లోకంలో స్థిర చరాస్తుల్ని పెట్టుకోలేదు. విశ్వాసుల కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్న మీరు అన్న వాళ్ళ విశ్వాస నెచ్చుకెళ్తారా? అడుగుతాను, మాట్లాడు. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. అయితే అన్న మీ పాస్టర్ గారు కదా రత్నం బాబు అన్న, అన్నగారిది ఎప్పుడన్నా ఫోను, ఇప్పుడు ఫోనే వచ్చింది చూడు, ఎప్పుడన్నా అన్న నాకు జ్వరం వచ్చిందన్న, ఇబ్బంది ఉంది, కొంచెం ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఎత్తుతాడా? ఎత్తుతాడు. ఆయన నెంబర్ నీ దగ్గర ఉందా? వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలుసా నీకు? తెలుసు పక్క ఎక్కడ ఉంటాడో తెలుసు. చూడండి, ఈ రోజు మీరు పెళ్లి రోజైతే 1 నొక్కండి, చచ్చిపోయిన రోజైతే 2 నొక్కండి, పుట్టిన రోజైతే 3 నొక్కండి, కేకు కావాలంటే 4 నొక్కండి, చచ్చిపోతే బాక్స్ కావాలంటే 5 నొక్కండి అని చెప్పేసి దొంగ పాస్టర్లు ఉన్నారు చూడు. వాడు ఎక్కడుంటాడో తెలియదు విశ్వాసికి. అవునా కాదా? నేను చెప్పేది కరెక్టా కాదన్న? ఎక్కడుంటాడో తెలియదు. నీతిగా యథార్థంగా సిమెంట్ పనే ఈ రోజు వరకు. ఇగో అన్ని కాయలు కాసినాయి, చేతులు చూడు కాయలు కాసినాయి. ఇవి ప్రభు కోసము ఆత్మల కోసం కష్టపడ్డ చేతులు ఇవి, ఆ కాళ్ళు. ఈ సేవకుడు, ఈ దీన సేవకుడు, ఈయనను పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు. ఇలాంటి గొప్ప సేవకుడు ఈ రోజు ఫోన్ చేసిన అందుబాటులో ఉంటాడు. ఏ రాత్రి డోర్ కొట్టి అన్న ఆగమాగం అవుతుంది ప్రార్థన చేయండి అన్న పరిగెత్తుకుంటూ వస్తాడు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వస్తాడు, పెళ్ళి ఉందంటే వస్తాడు, చావు ఉందంటే వస్తాడు, రూపాయి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏనాడు కూడా నువ్వు 10వ భాగం ఇయ్యలే అన్నాడు. అన్న ఎప్పుడన్నా మీరు చెప్పాలి, నిజం చెప్పండి అన్న. ఎప్పుడైనా కానుకల కోసం వచ్చిందా? కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందలు వచ్చినాయి. ఏనాడు ఇది నిజమైన సేవకుడు అంటే. మీరు 1 నెంబర్ 2 నెంబర్ నొక్కుండా ఆన్లైన్ బెగ్గర్స్ ఉన్నారు కదా, కార్పొరేట్ పాస్టర్లు, వాళ్ళ ఏసీలను చూస్తున్నారు, వాళ్ళ సూట్లను చూస్తున్నారు. నీకు ఏ రోజైనా ఇబ్బంది అయినప్పుడు ఒక ఫోన్ కొట్టి చూడు, 1 నెంబర్. అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు, 24 hours అంట, 365 రోజులు వారు ప్రార్థనలో ఉంటారు, మంచిగా తినే లెంకలు అంటారు. డాడీ గారు దొరకరండి, మీరు చెప్పండి అంటే కానుకలు ఇస్తున్నా, నేను అమెరికా నుండి ఫోన్ చేస్తున్నా, 5 లక్షలు పంపేయాలనగానే వెంటనే వాళ్ళ లైన్లోకి వస్తాడు. నువ్వు రూపాయి ఇవ్వకున్నా సరే, ఆరోగ్యం బాగలేదు, పెళ్లి పెట్టుకున్నాం, సాగు ఉందంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇక్కడ జ్ఞాపకార్థ కూడుకుందంటే 3 గంటల నుంచి వెయిట్ చేస్తుండు. అగో అది ఇప్పుడు నీ కార్పొరేట్ సేవకులు, పెద్ద సేవకులు అంటున్నావు చూడు, వాళ్ళ ఫోన్ నెంబర్ నీకు తెలుసా? వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో వాళ్ళ అడ్రస్ తెలుసా నీకు? అంటే నీకు సావు నాడు బాక్స్ పంపిస్తాడు, కేక్ పంపిస్తాడు అని చెప్పి నీకు మందులు నీ హాస్పిటల్ అని అంటుండు చూపిస్తుండని నువ్వు పరిగెత్తుకుంటూ పోతున్నావు.
సో ఇట్లుందన్న, మీకు మీ సేవకుడి ద్వారా ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నట, దేవుడిచ్చే మహాజ్ఞానం చదువుకొని పామరులకు కూడా విద్య లేని వాళ్ళని కూడా ఇదిగో ఈ విధంగా వాడుకుంటాడు. ఎంఏ ఎప్పుడన్నా ఇంటర్మీడియట్ అని పెట్టుకున్నారా ఎక్కడన్నా? ఈడేందో ఎంబీబీఎస్ అన్నట్టు డాక్టర్ అని పెట్టుకుంటారు దొంగలు. ఏం డాక్టర్ రా నాకు అర్థం కాదు, అడుగుతున్నా. నిన్ను నీ హోదాని ఎందుకు తన్ను తాను తగ్గించుకోమన్నాడు, కానీ నువ్వు హెచ్చించుకో నేను డాక్టర్ని, బిషప్ని, రెవరెండ్, దొంగల్ని అంటున్నా నేను. నీకెందుకు ఈ తోకలు? రెవరెండు పూజనీయుడు అంట, పరిశుద్ధుడు అను, పూజనీయుడు అను. యేసయ్యకు రావాల్సిన మహిమను దొంగలు ఇస్తున్నా, దొంగలు మీరు అంటున్నా. సో ఎప్పుడన్నా అయ్యగారు డాక్టర్ రెవరెండ్ అని అన్న, మీకు ఏమన్నా రెవరెండ్ అని పెట్టుకున్నారా? నిజం చెప్పురు అన్న, మళ్ళీ నేను అది కూడా వేస్తా. పాస్టర్ గారే కదా. ఇప్పుడు పాస్టర్ అంటే ఒక ఆయన అంట, మొన్ననే వాడు బిషప్ అయిందంట. ఒక 1000 మంది ఏదో మీటింగ్ అవుతుంటుంటే పాస్టర్ డానియల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామంటే వాడు అని చూస్తున్నట్ట. ఏమైందిరా ఇంక రోగం వచ్చిందంటే, పాస్టర్ అంటే చిన్నతనం మీద బిషప్ పిలిచేదాకా రాలేడంట. ఎడబోతారా మీరు చచ్చిపోతే? ఎక్కడరా మనం దేనికోసం ప్రయత్నం చేస్తాం, దేనికోసం ప్రాకులాడతాం? ఆలోచన చేయండి అన్న. నేను చెప్పింది అయితే వాస్తవమే. జ్వరం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా వస్తాడా మీ పాస్టర్? ఫోన్ ఒకసారి ఎత్తకున్నా ఒకసారి అయినా. నాకు తెలిసి మీకు ఒక 35-40 ఏళ్ళు ఉన్నాయా? ఈ 40 ఏళ్ల నుండి చూస్తున్నావు అనుకుంటా. సండే స్కూల్ పిల్లోడి నుంచి కదా అన్న. మరి సండే స్కూల్ అప్పటి నుంచి చూస్తున్నావు, సైకిల్ మీద నుంచి చూసినావా? సైకిల్ మీద పాత బట్టలు మీ పాస్టర్ కి ఎప్పుడన్నా తూట్లు పోయినాయి, ఈడ కాంటలు పెట్టుకున్నాయి చూసినావు ఎప్పుడన్నా? ఉన్నాయా లేవా? మేమే చూసినా. ఈ అన్న చూడ అంటే నేను చెప్తున్నా, వీళ్ళది ఇంకా దారుణమైన పరిస్థితి. కాంటలు పెట్టుకొని పిన్నిసులు పెట్టుకున్న పరిస్థితులు వీళ్ళవి ఉన్నాయి అన్న. చూసిరా అన్న ఎప్పుడన్నా? చూసినా. చినిగిపోయిన అక్కడ రంధ్రాలు పడి ఉంటాయి. మనం అనుకుంటాం ఈ రంధ్రాలు కాదు కదా, విలువైన వస్త్రాలని, వాడబారని వస్త్రాలు మాకు ఇచ్చిందని చెప్పేసి వీటిని చూసుకోలేరు. పేదరికంలోనైనా వాళ్ళు ఒకరికొకరు ప్రేమ కలిగి ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు 500 మంది ఈ ప్రాంతంలో ఒక 3-4 చర్చిలు అయినాయి, ఒక 4 సంఘాలు కట్టగలిగారు, ఒక 7 మందిని సేవకుల్ని తయారు చేశారు. అది ఇంకా అన్న ఒక్కసారి మీరు మీ యొక్క మామయ్య గారి చేతుల ద్వారా మీరు బాప్తిసం తీసుకున్నాను అన్నారు. ఏం చూసారు అసలు ఏంటి? ఒకసారి మీకు ఎట్లా పరిచయం, మీ ఊహకు అందినప్పటి నుంచి ఏం చూసారు అతనిలో చెప్పండి అన్న. అంటే మామయ్య నాన్న వాళ్ళ రెండో బావ అన్నాడు. మా నాన్నకు 4 చెల్లెళ్ళు అయితే రెండో చెల్లె భర్త మామయ్య. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటికి నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుండి మామయ్య పాస్టర్ గా సేవ చేస్తూ ఉండే. నన్ను చిన్ననాటి నుండి నేను మా నాన్న వాళ్ళ దగ్గర కాకుండా, మా నాన్న వాళ్ళ అత్తగారు ఊర్లో ఉంటే, అది అసంపర్తి అనే ఊర్లో ఉండే. ఇక్కడ మా నాన్నమ్మ మా తాతయ్య ఉంటే వాళ్ళ దగ్గర ఉండమని నేను 2 సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి వచ్చిన. నేను వచ్చినప్పుడు ఇక మామయ్యతో బాగా కనెక్ట్ అయిపోయి సండే స్కూల్లో పాటలు నేర్చుకోవడం, వాక్యాలు వినడం, దాన్ని బట్టి ఎలా బ్రతకాలనే నేర్చుకున్నా. ఇక్కడ ఎంతో మంది ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు, బయట పోయి ఆడతారు. కానీ మాకు ఆటలు మామయ్య దగ్గర నేను నేర్చుకోలే. ఏంటంటే వాక్యం, సండే స్కూల్ వినాలి, వాక్యాలు నేర్చుకోవాలి. ఆదివారం వాక్యం చెప్పిందంటే మళ్ళీ సండే వరకు వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళాలనే ఆతృత వాక్యం నేర్చుకొని ఆడికి వెళ్ళేది. ఈయన పరిచయాలు అలా అలా మేము ఎదుగుతూ మా యొక్క జీవితాలు ఎట్లయిపోయినాయంటే, ఇప్పుడు ఊర్లో అందరు చూస్తే ఒక క్రమశిక్షణ కలిగిన బిడ్డలు అంటే మేమున్నాం. అదంతటి కారణం ఏంటంటే మామయ్య. మేము మమ్మల్ని చిన్ననాటి నుండి ఒక క్రమంలో పెంచి, మా నాన్న వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్తా ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటే, ఇక మామయ్య వాళ్ళు లోకంలో ఎలా ఉండాలి, మనుషుల పట్ల ఎలా మనం ప్రేమ కలిగి ఉండాలి, ఆ ప్రేమను మాకు నేర్పించారు. వాస్తవానికి పాస్టర్ గానే మేము ఎక్కువ గౌరవించేది. మా మామయ్య కంటే ఎక్కువ మేము పాస్టర్ అనే విలువను ఎక్కువ చూస్తాం. ఎందుకంటే పాస్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలనో అలా నడుచుకుంటుండు, కానీ ఎప్పుడు కూడా స్వార్థము విషయం ఎప్పుడు లేదు. కుటుంబ తగాదాలలో కూడా ఇట్లాంటివి ఇట్లా కుళ్ళు కుతంత్రాలు లేవు. అందరినీ కట్టడము, ఏవైనా గొడవలైనా కట్టడము, అందరినీ సమానంగా ప్రేమించడం. అలా ఒక పాస్టర్ గా మీరు ఎక్కువ చూడడం, రెస్పెక్ట్ ఇస్తా ఉంటాం. మామూలుగా పాస్టర్లు అంటే ఎలా ఉంటది, ఆ పాస్టర్ కు ఫోన్ లా అతనికో వాళ్ళ అసిస్టెంట్ ఎవరు మాట్లాడతారు. కానీ ఇప్పుడు మా మామయ్య ఉన్న ఈ పాస్టర్ గారు ఏంటంటే, ఎంత మంది విశ్వాసులు ఉన్నాయో అన్ని గృహంలల్లా ఆ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అందరికి తెలుస్తాయి. ఎంతమంది ఇల్లు తెలుస్తాయి, ప్రతి గడప తెలుస్తుంది. అన్న వాళ్ళ సంఘంలో ఎంతమంది ఉంటారు? 40-45 కుటుంబాల దాకా ఉంటాయి. అంటే దగ్గర సుమారు 150 మంది దాకా ఉంటారా? 100 మంది 200 మంది దాకా ఉంటారు. 200 మంది ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళందరూ చూడు ఎంత నమ్మకం ఉంటే దేవుడు
200 గొర్రెలను అప్పగించింది ఈ మంచి కాపరికి. సార్ ఆదివారం నాడు 7 గంటలు పొద్దున్న 7 గంటలు ఉండాలి. పొద్దున్న 7 గంటలు ఉండాలి. 9, 9:30 అవుతుంది ఆరాధన. కొత్త పిల్లలు దొరుకుతాయి మార్నింగ్ ఆదివారం నాడు వస్తారు, పరిగెత్తుకొని అందరూ వస్తారు. ఆరాధన చేసిన తర్వాత ఆరాధన అయిపోయినాక మళ్ళీ అందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళి పనులకు వెళ్తారు, పొలం పనులకు గబగబా వెళ్తారు. పాట వేయంగానే పరిగెత్తుకుని వస్తుంటారు చర్చికి, అందరు వస్తారు, క్రమంగా పాటిస్తారు. ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ములుకునూరు పోతాం, 2 కిలోమీటర్ దూరం ఉంటది. అక్కడ 9 అంటే 10 గంటలకు స్టార్ట్ చేస్తాం ఆరాధన. 12:30 వరకు అక్కడ ఆరాధన అయిపోతుంది ములుకనూరులో. అక్కడ కూడా అక్కడ అదర్స్ క్యాస్ట్ బీసీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏది కమ్మరు కార్పెంటర్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు, అరటి పనులు అమ్మే వాళ్ళు కూడా షాప్ ఉన్నది. ములుకనూరు బస్ స్టాండ్ లో ఉంటది. వాళ్ళ ఇంట్లోనే పేరు పెడతాం, వాళ్ళ ఇంట్లోనే. అక్కడ దాదాపు అక్కడ 30 మందికి వస్తారు అక్కడికి. వాళ్ళందరూ భార్య భర్తలతో సహా వస్తారు. అక్కడ 12:30 అయిపోయిందంటే, అది ఆదివారం 12:30 అయిపోయిందంటే మళ్ళీ 1 గంట వరకు కందులో పోతాం. 22 కిలోమీటర్లు ఉంటుంది సార్. అక్కడికి మేము ఆ పాశ్రమం అక్కడ పోయి అక్కడ ఆరాధన జరిగిస్తాం. అక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఈ 30 మంది ములుకులు అంతా కార్ వేసుకొని పోతారా? లేదు, బండి సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని. సో ఇది ఇంకా మళ్ళీ తర్వాత స్టోరీ చూద్దాము. అయితే ఇల్లులు కట్టే ఒక సేవకుడు, ఇల్లులు కట్టే తాపి మేస్త్రి ఈ రోజు సంఘాల్ని కడుతూ, ఆత్మల్ని కడుతూ సరి చేస్తున్న ఈ యొక్క రత్నం బాబన్న విషయంలో నిజంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు. ఇలాంటి దీన సేవకులు ఈ రోజు సెకండ్ హ్యాండ్ బండి 500 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చి 200 సంఘం కలిగిన సేవకుడు జిమ్మికులు చేయాలంటే, వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్మియాలంటే చాకచక్యంగా ఇక జిమ్మికులు చేయొచ్చు. కానీ వాటిపైన ఎప్పుడు కూడా ఆధారపడలేదు. కాబట్టి అవే పాత బట్టలు, అవే తీరు, అదే మనిషి, అదే పాత సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నట్ట. విశ్వాసుల్ని మన చర్చికి కారు కావాలి అది అని చెప్పేసి తలా 10,000 20,000 ఇవ్వండి అని చెప్పేసి ఆ గ్యారెంటీలు చేయలేడు. కారు కనుక ఆ సుఖాలు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కాబట్టి ఇలాంటి నీతిగా యథార్థంగా సేవ చేస్తున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళకి సహకరించండి. ఆర్థికంగా నేను అడగను, ఆయన కూడా కోరుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థించండి. ఇలాంటి వాళ్ళని ఇంకా ముందు ప్రోత్సహించండి. అనేక మంది మీ అనేక చోట్ల ఉంటారు. కాబట్టి అన్న చాలా చాలా థ్యాంక్ యూ. ఇంతసేపు మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చారు. ఇంకొక సంగతి చెప్పలేదు సార్ అన్న, ఇంకొకటి చెప్తాను. ఒక్కటే మాట, చివరి మాట. 22 కిలోమీటర్ దూరం వెళ్ళి సైకిల్ మీదనే అప్పుడు 94 లేదు, అక్కడ కూడా సంఘం కట్టినాం. అక్కడ 60 ఫీట్ల పొడుగు, 30 ఫీట్ల వెడల్పు, పిల్లర్స్ 16 పిల్లర్స్ వేసి విశ్వాసం మీదనే 16 mm రాడ్లు వేసి మేము విశ్వాస కుటుంబానికి 20,000 10,000 వాళ్ళు 50,000 వాళ్ళ ప్రేరణ బట్టి 7,50,000 పెట్టి పిల్లర్ స్లాబ్ లెవెల్ లేపినాం. 14 స్లాబ్ బల్ల ఇంకా 14 గుంటల భూమి కొన్నాం. ఆ 14 గుంటల భూమి ఇప్పుడు లక్షల్లో ఉంటది. ఇప్పుడు అది లక్షల్లో ఉంటది మేము కొన్నది. అంటే దేవుని బిడ్డలు ఇచ్చిళ్ళు అంతే. ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? అది మన పేరు మీద. అంటే ఇప్పుడు సంఘం సంఘం మీద ఉంటది. నా పేరు వేయాలి సార్, సంఘం పేరు పెట్టి చేసిన. రేపు నా పిల్లలు కూడా విలువైన మాట. హైదరాబాద్ ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ విగ్గు కోసము 2 లక్షలు ఖర్చు పెడుతున్న సంవత్సరానికి. నేను ఇవాళ స్టేటస్ కూడా సొంత 44 సంవత్సరాల నుంచి వాళ్ళు కూలి పని ఆ పని ఈ పని చేసుకొని చర్చిని కడితే ఇప్పుడు కోట్లల్లో అయిపోయేసరికి ఆ చర్చిని అమ్మేసుకోవడానికి చర్చిని అమ్మేసిండు. అమ్మకానికి పెడితే విశ్వాసులు అడ్డు తిరిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతుండు. కానీ చూడండి ఈ రోజు ఏ సేవకుడైతే ఎక్కువ శాతము ఆయన సొంతంగా మీద పెట్టుకున్నాడు ఆస్తులు అంటే వాడు దొంగనే, ఈ లోక సంబంధే. చూడండి సంఘం పేరు మీద పెట్టినానంటే ఆలోచన చెయ్యాలి. అది మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ చెందదు అని చెప్పేసి అంటున్నారు. మీ పిల్లలకి మీ పిల్లలు ఆస్తారు నెక్స్ట్ కాదు సార్. అది నా పిల్లలు రేపు ఇది నాన్న కట్టిండ అని వస్తుందని నేను సంఘం పేరు చూడండి. సంఘం పేరు ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా అంతే. చూడండి చాలా విలువైన. ఇంకోటి సార్, ఒకసారి ఇప్పుడు 10 ఏళ్ల క్రితము మీ పిల్లలకు బట్టలు సరిగా వెళ్ళవని 10,000 రూపాయలు ఒకసారి బట్టలు తీసుకో పిల్లకని. ఆ పైసలు చర్చికి బెడ్ పోపించి నేను ఈయననే సలాక తెచ్చి బెడ్ పోసిండు. చాలా పెంతు బియ్యం అంటారు. నాకు ఇచ్చిన కానుకలు కూడా సందాలు వడ్లిస్తే కూడా అవి వడ్లను అమ్మి చర్చికి ఇటుకు పెట్టి 4 కోట్ల చర్చ్ అమ్ముకొని ఆడి 4 ఏదో 4G ఏదో కారు కొన్నాడంట. అది 1.5-2 కోట్లు ఉంటదంట. చర్చిని నమ్ముకొని కారు కొనుక్కున్న వాళ్ళని చూసినాం కానీ చర్చి పేరు మీద పెట్టిన మహానుభావుడు. మీలాంటి వాళ్ళు నిజంగా ఉండాలి, ఇలాంటి సేవకుల్ని ఉండాలి, ఇలాంటి సేవకుల్ని గౌరవించాలి. మరొక్కసారి ఏదైనా దేవుడు అవకాశం ఇస్తే నేను ఏ శాల్వ కానీ ఏది కూడా తీసుకొని రాలేదు, ఇలాంటి వాళ్ళ పాదాలు గడిగి నిజంగా శాల్వతో సత్కరించాలి. సో ఇలాంటి దైవ సేవకులు గొప్ప వాళ్ళు ఉన్నారు. మళ్ళొక్కసారి మనం కలుద్దాము. థ్యాంక్ యూ.
మళ్ళీ చూస్తూనే ఉండండి. నా సహోదరుడు మీ సహోదరుడు నీల్ రాజ్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. షలోమ్.